హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి తిరుపతి వెళ్ళే రోజు వ్లాగ్. ఉదయం అయితే లేచేసి 6కి అలా లేచాను. ఇంకా లేచి ముందు రోజే అంతా కిచెన్ ఫ్లోర్ అంట్లు అవి శుభ్రం చేసేసుకున్నాను. అందుకని నెక్స్ట్ డే ఎక్కువ బిజీ లేకుండా ఉంటుందనేసి ముందు రోజు నైట్ క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఉదయాన్నే లేచి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసుకొని ఊడ్చి ఇంకా స్నానం అయితే చేసేసాను. హెడ్ బాత్ చేసేసి ఇంకా పొంగల్ చేసుకుంటున్నాను. తిరుపతి వెళ్తున్నాం కదా, దేవుడికి పెట్టుకొని వెళ్ళాలి. అది పుట్టు వెంట్రుకలకు కదా, ఇంకా మంచిది అనేసి ఇంకా నైవేద్యం అయితే చేసుకుంటున్నాను. పొంగల్, పెసరబ్యాళ్ళు వేసి పొంగల్, ఇంకా పప్పు చేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇంకా తినడానికి ట్రైన్లో నైట్ ఏదైనా తినడానికి చేసుకోవాలనేసి ఇంకా ఉదయాన్నే ఇవైతే చేసుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి పప్పు, పొంగలన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేశాము. ఇంకా ఇంటి దగ్గరలో అమ్మవారు కూడా ఉన్నారు, చిన్న గుడిలాగా ఉంది. ఇంకా అక్కడ కూడా అంతా క్లీన్ చేసేసి వీక్లీ ఎవరో ఒకరు చేస్తుంటారు. ఈసారి మేమైతే చేసాము. అది ఫ్రైడే కదా, ఇంకా అమ్మవారి దగ్గర అయితే అంతా క్లీన్ చేసేసి చిన్నదే క్లీన్ చేసేసి నైవేద్యం అది పెట్టి దీపారాధన చేసుకొని ఇంకొచ్చాము. మా హస్బెండ్ నేను వెళ్ళేసి ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళు వచ్చారు. అమ్మ తమ్ముడు ఇద్దరు వచ్చారు. నాన్న అయితే డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వస్తా అని చెప్పారు. అక్కడ నుంచి దగ్గర ఇంకా ఇంటి దగ్గర ఏదైనా పనులు ఉంటే చూసుకొని వస్తా అని చెప్పారు. ఇదిగోండి మొన్న మార్కాపురం వెళ్ళి గోల్డ్ బట్టలు అది షాపింగ్ చేశామని చెప్పాను కదా, పిల్లలకి గోల్డ్ ఇయర్ రింగ్స్ చెవులు కుట్టిస్తున్నాను అనేసి ఇవే ఇయర్ రింగ్స్. పెద్ద పాపకి అయితే బుట్టలు తీసుకున్నాను, ఫస్ట్ చూపించినవి. ఇవైతే చిన్న పాపకి చిన్నవి, అవైతే ఏదైనా డ్రెస్కి తగులుకుంటాయి అనేసి చిన్న పాపకి చిన్నవే తీసుకున్నాను. ఇంకా ఇవైతే 14,000 16,000 ఆ రేట్ పడింది అనుకుంటా. ఇవి అయితే 1 గ్రామ్కి కొంచెం ఎక్కువ, 1.5 గ్రామ్స్ అలా ఉంది. ఇంకా ఈ చిన్న పాపవి అయితే 900 యూనిట్స్ ఏదో అంటారు కదా, గ్రామ్కి తక్కువే. ఇంకా అంతా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెడీ అయిపోయాము. ఈవినింగ్ ఇది. ఈ డ్రెస్ కూడా నేను మొన్న మార్కాపురం వెళ్ళాము కదా షాపింగ్కి, అక్కడ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ 4కి అలా బయలుదేరాము. టాటా ఏసీ ఒకటి బుక్ చేసుకొని ఇంకా వెళ్ళాము. 1 అవర్ జర్నీ మార్కాపురంకి మా ఊరు నుంచి. ఇదిగోండి పెద్ద పాప, ఇంకా మా అమ్మ వచ్చారు కదా, ఇంకా ఎవరిని పట్టించుకోదు, మా అమ్మతోనే ఉంటుంది. చిన్న పాప అయితే మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళింది. ఇంత హెయిర్ ఉంది కదా, గుండు చేపించిన తర్వాత అయితే ఇంకా 2 days అయితే ఎలాగో ఉంది. అంటే పుట్టినప్పుడే పిల్లలిద్దరికి చాలా హెయిర్ ఉంది. కొంతమందికి హెయిర్ ఎక్కువగా ఉండదు కదా, మా పిల్లలకైతే హెయిర్ ఎక్కువగా ఉంది. ఇంకా అందుకని 2 days అయితే కొత్తగా అనిపించింది గుండు చేపించిన తర్వాత. ఇంక ఇప్పుడైతే నార్మల్ అయిపోయింది. ఇంకా టాటా ఏసీకి అయితే ఇంకా ఎక్కి వచ్చేసాము. కీస్ అయితే పక్కనింటి వాళ్ళకి ఇచ్చేసి. ఇప్పట్లో 2 days ఎవరైనా ఇంట్లో లేకపోతే ఇంకా దొంగలు పడుతున్నారు, కొంచెం జాగ్రత్తగా మా ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పేసి గోల్డ్ అది వాళ్ళ ఇంట్లో పెట్టేసి ఇంకొచ్చాము. ఫ్రైడే ఇది, ఫ్రైడే ఈ వ్లాగ్. ఫ్రైడే ఈవినింగ్ మాకు ట్రైన్. ఇంకా మళ్ళీ మండే మార్నింగ్ కల్లా వచ్చేస్తాము. ఇంకా వెళ్ళాము. 1 అవర్ జర్నీ. ఇంకా పిల్లలైతే ఇంకా ఆటో ఎక్కినామంటే ఇంకా నిద్రపోయారు కాసేపు ఆడుకొని. ఇద్దరైతే తిరుపతిలో అస్సలు ఇబ్బంది పెట్టలేదు, అంటే మంచిగా ఉన్నారు. ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు, పడుకున్నారు. ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టలేదు. ఇద్దరు సపోర్ట్ చేశారు, బాగానే ఉన్నారు. తర్వాత అయితే ఇంకా వెళ్ళేటప్పుడు లాస్ట్ ఇంకా వాటర్ ఇచ్చేసి అందరికీ వాటర్ తాగేసి ఇంకా బయలుదేరాము. ట్రైన్కి అక్కడికి 5 కల్లా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. ఇంకా పిల్లలతో హడావిడి అయిపోతుందేమో, మళ్ళీ ట్రైన్ మిస్ అయితే ఇబ్బంది కదా అనేసి ఇది వచ్చేసి ఆటోలో చిన్న క్లిప్ తీశాను పాపని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మాది కాదు, మా ముందు ట్రైన్, నెక్స్ట్ మా ట్రైనే. మాది 6:40కి అలా అనుకుంటా. ముందు మా ట్రైన్ అయితే ఇంకా హడావిడిగా ఉరికాము. అంటే పిల్లలు కదా, ఏదైనా మిస్ అయిపోతుంది, ట్రైన్ మిస్ అయితే ఇబ్బంది. పెద్దవాళ్ళు ఉన్నారు, మొత్తం 10 members. మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఇంకా మా అత్తమ్మ వాళ్ళ అమ్మ, ఇంకా మా పెద్దమ్మ వాళ్ళిద్దరు, ఇంకా మొత్తం 10 members. పెద్దవాళ్ళతో ఇబ్బంది అయిద్ది అనేసి నేను వీడియోస్ కూడా ఎక్కువ తీయలేదు. ఇది వచ్చేసి ట్రైన్లో పాప నా రీల్స్ చూస్తూ ఉడుకుడుకు రొట్టెలు అనే సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా,
అది చూస్తూ అలాగే డ్యాన్స్ వేస్తుంది. మరి స్టెప్ ఎవరో చూపించినట్టే చేస్తుంది అట్లాగే. ఇంక అందుకని కాసేపు నవ్వుకొని మేము ఎంజాయ్ చేసాము. అదిగోండి అక్కడ కూర్చున్న మా నాన్న, ఇటు సైడ్ మా అత్తమ్మ, ఇటు సైడ్ అయితే నేను మా హస్బెండ్ కూర్చున్నాం. హస్బెండ్ అయితే వీడియో తీశారు పాప డ్యాన్స్ వేస్తుంటే గుర్తుగా ఉంటుందనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా తీసుకెళ్ళాం కదా చపాతీ పులిహోర అవి ఇంకా తినేసి ఇంకా అందరు పడుకున్నారు. పిల్లలు అయితే పడుకోలేదు. అదిగోండి చిన్న పాప ఇంకా ఆడుతూనే ఉంది, పెద్ద పాప కూడా ఆడుతుంది. నేనైతే ఇంకా అసలు పడుకోలేదు 2 days. ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇంకా మనీ గోల్డ్ అది ఉంటాయి కదా, ఇంకా అవి చూసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ డే 5కి అలా వెళ్ళాము తిరుపతి. ఇంకా ఇది బస్సులో వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కిన వెంటనే అందరికీ వామిటింగ్ సెన్సేషన్స్, వామిటింగ్ వస్తున్నట్టు ఉలగరిస్తూ అలా ఉంది. అసలు పడలేదు, రౌండ్గా వెళ్తుంటుంది కదా బస్సు, అందుకని అసలు పడలేదు జర్నీ. పెద్ద పాప అయితే వామిటింగ్ కూడా చేసుకుంది. ఇంకా 6కి అలా వెళ్ళాము పైకి. 1 hour పట్టింది జర్నీ పైకి వెళ్ళడానికి. 6కి వెళ్ళి 10 వరకు క్యూలో ఉన్నారు రూమ్ కోసం. పిల్లలు ఉన్నారు కదా, ఏదైనా ఇబ్బంది అవుతుంది నైట్, అది వర్షం పడినా బయట ఎక్కడ ఉంటాము 2 days పెద్దవాళ్ళతో పిల్లలతో అనేసి రూమ్ తీసుకోవాలనుకుంటే 10 days పట్టింది. ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవడానికి లేవు రూమ్స్ ఆ 2 days, ఖాళీగా లేవు. 3 months ముందు నుంచి చూస్తున్నా కానీ. ఇంకా రూమ్ అయితే లాస్ట్కి దొరికింది. 4 hours అలా పట్టింది రూమ్ దొరికేసరికి. ఆఫ్టర్నూన్ 10 అలా అయింది. ఇంకా తినేసి వెళ్ళి గుండు చేయించుకొని ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇంకా వెళ్ళి పిల్లలకి చెవులు అది కుట్టించాము. ఇంకా అంతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ గైస్. బాయ్.